సో ఈ నెల 18వ తారీఖుకి మార్నింగ్ 5:15 ఆ ప్రాంతంలో నాకు ఒక 100 డయల్ కాల్ రావడం జరిగింది. మర్డర్ జరిగిందని. సో వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఒక ప్లేస్లో అక్కడ ఒక మనిషి మొత్తం పడి ఉండడం చూడడం జరిగింది. సో అప్పుడు అది ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ప్రాథమికంగా మర్డర్ ఇదాన్ని చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. సో అందులో మనకి టీమ్స్ వచ్చేసి 2 CIs అండ్ 2 SIs ఉన్నారు. వీరప్రసాద్ గారు టౌన్ CI గారు అండ్ శ్రీనివాస్ గారు రూరల్ CI గారు, SI మారుతి గారు అండ్ SI రమేష్ గారు. సో వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు. సో ఇందులో మనకి తెలిసింది ఏంటంటే ఈ చంపబడ్డ వ్యక్తి రషీద్ అనే వ్యక్తి డాక్యుమెంట్ రైటర్ కరీంనగర్. సో ఇతనికి ఒక అమ్మాయితో ఒక అక్రమ సంబంధం ఉంది అండ్ ఈ అమ్మాయి వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటాడు. సో ఈ దుబాయ్లో ఉన్న ఈ వ్యక్తి 45 డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది. సో ఈ అక్రమ సంబంధం గురించి చనిపోయిన మృతుడిది అండ్ వాళ్ళ భార్య అక్రమ సంబంధం గురించి తెలిసి అప్పటి నుంచి నిఘా పెట్టి వాళ్ళు ఉంటున్న ప్లేస్లో ఒక పక్కా ప్లాన్ ప్రకారము నూనె మనోహర్ అనే వ్యక్తి చంపాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అతన్ని ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది రిమాండ్కి. ఈరోజే పట్టుబడ్డాడు. 12 o'clock మల్లారం ఎక్స్ రోడ్స్ దగ్గర ఇది చేసినారు. సో ఇది చేసినందుకు ఇంత త్వరితగతిన ఇదంతా వాడిని పట్టుకున్నందుకు మా టీంకి స్పెషల్ అభినందనలు. సింగిల్ పర్సన్, అది కేవలం ఏంటంటే అది మన ఆ సంబంధం ఉంది వాళ్ళ భార్యతో, చంపేస్తే ఇంకా ఉండడు ఆమెతో అని అది ఒక్కటే సింగిల్ మోటివ్ ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఇంకెవరన్నా అంటే మర్డర్లో అక్యూజ్డ్ అని కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇంకెవరి మీద ఏమైనా కేసు నమోదైంది? ఇంతకుముందు ఫస్ట్ టైం అఫెండర్. ఇంతకుముందు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకసారి వద్దు అని చెప్పి పోలీస్ కౌన్సిలింగ్ అయింది, విషయం పట్టుకుని వచ్చి తాగడానికి ఈ సీక్వెన్సెస్ లో ఈ మర్డర్ జరిగింది అనేది బయట జరుగుతున్న ప్రచారం లేదు. ఇదంతా జరిగింది జనవరిలో 10-11 months బ్యాక్. దాని తర్వాత మనకు పోలీస్ స్టేషన్ దాకా అయితే ఏది రాలేదు.